పండుగ సీజన్ ను చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. దీపావళి అంటేనే పూలకు చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో పూల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. పండుగ పూట కాస్త పూలు కొందామని మార్కెట్కు వెళ్లే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. 1000 చిలుకల దీపావళిలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు పూలతోనూ ఇంటిని అలంకరిస్తారు. ఇక లక్ష్మీదేవి పూజ కోసం పూలను ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. అందుకే దీపావళి సమయంలో రాసుల కొద్దీ పూలు మార్కెట్లో అమ్మకానుకుంటాయి. అయితే ఈసారి పూలు కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూల ధరలను రెండింతలు మూడింతలు చేసేశారు వ్యాపారులు. నిన్న మొన్నటి వరకు సాధారణంగానే ఉన్న పూల ధరలు పండగ సీజన్ కావడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొద్దిపాటి పూల కోసం కూడా వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. పెరిగిన పూల ధరలతో పండగ చేసుకోవడం కష్టంగా ఉందంటున్నారు కొనుగోలుదారులు. ఇది వరకు ఎప్పుడు తీసుకున్నా ఫ్లవర్స్ చాలా తక్కువ రేట్లో దొరికేవి, కానీ ఇప్పుడు అలా లేవు. 50 రూపీస్ కేజీ చామంతి ఉన్నాయి, బంతి ఉన్నాయి. చామంతి 150 అలా ఉన్నాయి. కానీ తప్పదు కదా ఇంకా తీసుకోవడం, అలాగని కంపల్సరీ తీసుకున్నాం. మామూలుగా కేజీ బంతిపూలు 20 రూపాయలకు దొరుకుతాయి, కానీ ఇప్పుడు 60 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. చామంతి పూలకు కూడా ఇవే రేట్లు. కనకాంబరం 500 రూపాయల వరకు ఉంది. మల్లెపూలను 600 రూపాయలకు తక్కువగా అమ్మడమే లేదు. పండగ కావడంతో రేటు ఎంత పెరిగినా కొనక తప్పదంటున్నారు సామాన్యులు. బయట మార్కెట్ లో ఇక్కడికి డబుల్ ప్రైస్ అమ్ముతున్నారు. సో అక్కడ కొనుక్కోలేక అందరూ హోల్సేల్కి వెళ్తే బెటర్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు పావు కిలో అరకిలో కావాలంటే ఇవ్వరు, కిలో ఇస్తేనే తీసుకుంటామనే పరిస్థితిలో ఉంది మార్కెట్. సో కామన్ మ్యాన్, మామూలు సామాన్యుడు కూడా పండగ చేసుకోవాలి సంతోషంగా ఉంటే రీజనబుల్గా, ఉల్లిపాయల్లా కాకుండా రీజనబుల్గా చేసి వీళ్ళు ప్రైజెస్ అమ్మితే బాగుంటుందని ఒపీనియన్. పూల దిగుబడి తగ్గటం కూడా ఎక్కువ ధరలకు కారణమంటున్నారు వ్యాపారులు. తెలుగు రాష్ట్రాల్లో దిగుబడి తక్కువగా ఉండటంతో కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. ఫస్ట్ నుంచి 20 రూపాయలు, 25, 30, ఇప్పుడు 50-60 పోతుంది సార్. ఇంతకుముందు ఇప్పుడు పోతుంది 50-60. ఇంతకుముందు అయితే ఏం లేకుండే, ఇవాళ పోతుంది 50-60 సార్. 80 అంటే కొంటలేరు కదా సార్, 50 అంటే పోతుంది. 80 అంటే 80 కొనలేకపోతారు కదా సార్. ఇక రేట్ అంటే తగ్గించుకొని తీసుకెళ్తారు అంతే. మహేశ్వరం నుంచి సార్, మహేశ్వరం మండల్, పెండాల గ్రామ పంచాయతీ, అక్కడ నుంచి వస్తున్నాం సార్. ఇంతవరకు బంతి వేసినాం, ఎకర వేసినాం, లాసే ఉంది సార్. ఎకర వేసినాం సార్, బంతి అయినా లాసే ఉంది. హైదరాబాద్ లో ప్రధాన మార్కెట్లలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో పూల ధరలు ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నాయి.